ఇది ఒక చిన్న హాంక్తో స్టార్ట్ అయ్యి మొత్తం లైఫ్నే ముక్కలు చేసేసిన స్టోరీ. బీఫ్ సీజన్ 1 ఫుల్ స్టోరీ ఏంటంటే, డానీ చో అండ్ ఏమీ లావ్ మధ్య ఒక రోడ్ రేజ్ క్లాష్తో బీఫ్ మొదలవుతుంది. డానీ ఆల్రెడీ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. రిటర్న్ చేయలేనంత కాస్ట్లీ ఐటమ్స్ తీసుకొని రిసీట్స్ పొగట్టుకునుంటాడు. అదే టైంలో పార్కింగ్ లాట్లో ఏమీ కావాలనే తనని గుద్దేయబోయి హాంక్ కొట్టి మిడిల్ ఫింగర్ చూపించేసరికి డానీ స్నాప్స్. ఇక అక్కడ నుండి తాను ఆమెని చేస్ చేస్తాడు. ఆ గొడవ ఎక్కడిదాకా వెళ్తుందంటే ఏమీ అతని ట్రక్ని రియర్ ఎండ్ చేసినంత పనిచేసి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏమీ తర్వాత తన పాలిష్డ్ అండ్ రిచ్ లైఫ్లోకి వెళ్లి జార్జ్ నకాయ్ అండ్ కూతురు జూన్తో గడిపేస్తుంది. కాని లోపల మాత్రం తన ప్లాంట్ బిజినెస్ కోయో హౌస్ సేల్ గురించి చాలా స్ట్రెస్లో ఉంటుంది. ఇంకోవైపు డానీ తన తమ్ముడు పాల్తో తన డబ్బుల ఇబ్బందులు, ఫ్యామిలీ డిసప్పాయింట్మెంట్ అండ్ ఐసెక్ వల్ల మొటల్పోయిన విషయాలు చెప్పి వెంట్ చేస్తూ ఉంటాడు. బారో చేసిన డబ్బుల్ని క్రిప్టోలో పెట్టి లాస్ అవ్వడంతో డానీ ఎంత డిప్రెస్ అవుతాడంటే సూయిసైడ్ చేసుకుందామని ఫిక్స్ అవుతాడు. కానీ కరెక్ట్ టైంలో ఆగి ఏమీ లైసెన్స్ ప్లేట్ నంబర్ యూజ్ చేసి ఆమెని ట్రాక్ చేస్తాడు. నెక్స్ట్ డే డానీ ఒక కాంట్రాక్టర్లాగా ఏమీ ఇంటికి వెళ్తాడు. ఇద్దరూ కొంచెంసేపు మాట్లాడుకుంటారు. కాని మళ్లీ డానీ తన పెట్టినెస్ చూపిస్తాడు. ఆమె బాత్రూమ్ ఫ్లోర్ మీద పీ చేసి వెళ్ళిపోతాడు. ఏమీ దీనికి రివెంజ్గా డానీ ప్లేట్ నంబర్ ట్రాక్ చేసి థ్రెటన్ చేస్తుంది. డానీ దాన్ని అస్సలు పట్టించుకోకపోయేసరికి తాను ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్లి అతని బిజినెస్ మీద ఫేక్ నెగటివ్ రివ్యూస్ రాయించి దెబ్బకొడుతుంది. డానీ అండ్ పాల్ రిస్కీ క్రిప్టో మూవ్స్ గురించి మాట్లాడుకుంటారు. కాని డానీ బ్రతుకు తందనలాగే ఉంటుంది. సిచ్యువేషన్ ఇంకా దారుణంగా మారుతుంది. ఏమీ అండ్ జార్జ్ వచ్చి అతన్ని కన్ఫ్రంట్ చేస్తారు. అండ్ ఐసెక్ ఏమో ఇచ్చిన డబ్బులు తిరిగి అడుగుతూ అతని ట్రక్ డాక్యుమెంట్స్ని కూడా లాగేసుకుంటాడు. ఈ ప్రెషర్ భరించలేక డానీ పాల్తో కలిసి కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తాడు. ఏమీ ఇంట్లో జూన్ స్కూల్లో చేస్తున్న రచ్చ అండ్ తన మ్యారేజ్లో పెరుగుతున్న టెన్షన్తో తలనొప్పి అనుభవిస్తుంది. జార్జ్ అండ్ ఏమీ మధ్య సపోర్ట్, మనీ అండ్ రెస్పాన్సిబిలిటీ గురించి గట్టిగా గొడవలవుతాయి. ఇక రోడ్ రేజ్ ఇన్సిడెంట్ వైరల్ అవ్వడంతో ఏమీ ఒక ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంది, మియా అనే అమ్మాయి ఫోటోస్ యూజ్ చేసి డానీని ట్రాప్ చేయడానికి. కానీ ట్విస్ట్ ఏంటంటే జార్జ్ ఆ ఫోటోస్ని లైక్ చేస్తున్నట్లు ఆమె గమనిస్తుంది. ఇంకోవైపు డానీ తన కజిన్ వెరోనికాని మళ్లీ కలుస్తాడు. ఏమీ బిజినెస్ డీల్ చేతిజారిపోతున్నా, మ్యారేజ్ ఇంకా క్రాక్ అవుతున్నట్టే అనిపించినా ఆమె అండ్ జార్జ్ కొంచెం రీకన్సైల్ అయ్యి కపుల్స్ థెరపీకి వెళ్లడానికి ఫిక్స్ అవుతారు. కాని ఏమీకి ఆ ఈగో మాత్రం తగ్గదు. ఆ ఫ్యూడ్ని వదిలిపెట్టలేరు. డానీకి ఒక థ్రెటనింగ్ వాయిస్ మెయిల్ పంపిస్తుంది. ఎపిసోడ్ ఎండింగ్లో డానీ ఫుల్లుగా తాగి ఏం చేస్తున్నాడో తెలియని సిచ్యువేషన్లో ఒక హ్యామర్, సుత్తి తీసుకుని ఏమీ ఇంటికి వెళ్తాడు. ఏమీ అండ్ జార్జ్ కపుల్స్ థెరపీకి వెళ్తారు. అక్కడ ఇద్దరూ తమ లోపల దాచుకున్న ఎమోషన్స్ అండ్ కమ్యూనికేషన్ గ్యాప్స్ గురించి అడ్మిట్ చేస్తారు. జార్జ్ ఏదో ప్రోగ్రెస్ కనిపిస్తోందని హ్యాపీగా ఉన్నా ఏమీకి మాత్రం ఇంకా తనని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది. అదే టైంలో డానీ రివెంజ్ తీసుకోవడానికి ఏమీ కార్ని తగలబెట్టబోతాడు. కాని లోపల జూన్ని చూసి ఆగిపోతాడు. షేకెన్ అయిపోయిన డానీ చర్చ్ వైపు వెళ్తాడు. అక్కడ సర్వీస్ జరుగుతున్నప్పుడు అతడు ఎమోషనల్గా బ్రేక్డౌన్ అవుతాడు. ఇది అతని లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఏమో అని మనకనిపిస్తుంది. ఇంకోవైపు ఏమీ ఆ ఫేక్ ప్రొఫైల్ డ్రామాని కంటిన్యూ చేస్తూ తెలియకుండానే పాల్తో ఒక డీపర్ కనెక్షన్ బిల్డ్ చేసుకుంటుంది. పాల్ ఏమో తన అన్న డానీతో ఉన్న ఫ్రస్ట్రేషన్స్ అన్నీ ఏమీతో షేర్ చేసుకుంటాడు. మ్యాటర్ ఎక్కడిదాకా వచ్చిందో రియలైజ్ అయ్యి ఏమీ వెంటనే కాంటాక్ట్ కట్ చేస్తుంది. అదే టైంలో జార్డన్ ఫార్స్టర్ ఏమీ బిజినెస్ డీల్ని డిలే చేస్తూ ఇంకా స్ట్రిక్ట్ టర్మ్స్ పెడుతుంది. జార్జ్తో ఆమె రిలేషన్షిప్ కూడా ఇంకా స్ట్రెయిన్డ్గానే ఉంటుంది. పాల్ ఏమీ స్టోర్కి వెళ్లి ఆ ఫేక్ ప్రొఫైల్ గురించి నిజం తెలుసుకోవడంతో సిచ్యువేషన్ మొత్తం బ్యాడ్ అయిపోతుంది. ఏమీ తప్పు ఒప్పుకుని సారీ చెప్తుంది. కాని అక్కడ ఎమోషన్స్ కాంప్లికేట్ అవుతాయి. డానీకి కనిపించకుండా తాను పాల్ని ఇంట్లో క్రాప్ చేస్తుంది. అదే టైంలో డానీ అండ్ ఐసాక్ కలిసి చర్చ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కొట్టేయాలి అని, అందులో కొంచెం డబ్బు సేవ్ చేసుకుందామని ఒక రిస్కీ ప్లాన్ వేస్తారు. ఏమీ వర్క్ మీద లాస్ వేగస్ వెళ్లాల్సి వస్తుంది. జార్జ్ ఏమో జూన్తో ఇంట్లో ఉంటాడు. పాల్ ఎవరికీ చెప్పకుండా డానీ ట్రక్ కొట్టేసి ఏమీని చూడ్డానికి వేగస్ వెళ్తాడు. ఇక డానీ అండ్ ఐసెక్ అతన్ని చేస్ చేస్తూ వేగస్ వెళ్లాల్సి వస్తుంది. వేగస్లో ఏమీ అండ్ పాల్ ఆ నైట్ కలిసుంటారు. వాళ్ల ఫ్రస్ట్రేషన్స్ అండ్ రిగ్రెట్స్ గురించి మాట్లాడుకుంటారు. పాల్కి ఎప్పుడూ డానీ తనని డామినేట్ చేస్తున్నాడనే ఫీలింగ్ ఉంటుంది. ఇంకోవైపు ఏమీకి తాను ఇంత సక్సెస్ అయి కూడా ఈ లైఫ్లో ఏం సాధించింది అనే క్వశ్చన్ మొదలవుతుంది. నెక్స్ట్ డే డానీ అండ్ ఐసాక్ కలిసి పాల్ని పట్టుకుంటారు. అప్పుడు డానీ తన తమ్ముడి మీది గట్టిగా ఎక్స్ప్లోడ్ అవుతాడు.
తర్వాత ఏమీ ఒక స్ట్రాంగ్ ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు డానీ అక్కడ ఎంటర్ అయ్యి ఆ రోడ్ రేజ్ ఇన్సిడెంట్ గురించి అందరి ముందు రచ్చ చేస్తాడు. ఏమీ వెంటనే అతన్ని ఆపేసినా నవోమీకి మాత్రం అసలు ఏం జరిగిందో మెల్లగా అర్థమవుతూ ఉంటుంది. లాస్ట్కి డానీ అండ్ ఐసెక్ అరెస్ట్ అవుతారు. ఏమీ అదంతా చాలా కోల్డ్గా చూస్తూ ఉంటుంది. డానీ రివెంజ్ ఇంకా తగ్గదు. అతడు జెయిన్ అనే కొత్త పేరుతో ఏమీ లైఫ్లోకి మళ్లీ ఎంటర్ అయ్యి జార్జ్కి దగ్గరవుతాడు. ఇంకోవైపు హౌస్ అరెస్ట్లో ఉన్న ఐసెక్ జరిగిన దానికి డానీనే బ్లేమ్ చేస్తూ అతన్ని చర్చ్ పనుల మీదే ఫోకస్ చేయమంటాడు. డానీ సీక్రెట్గా జార్జ్ ఇంట్లో దొంగతనం చేయాలని ప్లాన్ చేస్తాడు. బాబీ అండ్ మైకిల్తో కలిసి ఏదో ప్లంబింగ్ ఇష్యూ ఉన్నట్లు నటించి ఇంట్లోకి వెళ్లాలి అనుకుంటాడు. కానీ జార్జ్ ఎమోషనల్గా మాట్లాడడం చూసి డానీ వెనక్కి తగ్గుతాడు. అయినా సరే బాబీ అండ్ మైకిల్ వచ్చి రచ్చ చేయాలని చూస్తారు, కానీ వాళ్ల ప్లాన్ వర్కౌట్ అవ్వదు. ఇక్కడే జార్జ్కి మియాతో అఫేర్ ఉన్నట్టు బయటకు వస్తుంది. అదే టైంలో ఏమీ అండ్ పాల్ కలిసి ఉంటారు, కానీ పాల్ డబ్బు అడగడం, ఆమె లేదు అని చెప్పడంతో వాళ్ల మధ్య గ్యాప్ వస్తుంది. నవోమీకి ఏమీ మీద ఉన్న సస్పిషన్ ఇంకా పెరుగుతుంది. ఇంకోవైపు ఫుమీ నకాయ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉండడం వల్ల ఇంట్లో ఉన్న వాల్యుబుల్ ఐటమ్స్ని అమ్మేయడం స్టార్ట్ చేస్తుంది. ఫుమీ యాక్సిడెంట్గా సెక్యూరిటీ సిస్టమ్ని డిసేబుల్ చేయడం వల్ల బాబీ అండ్ మైకిల్ ఇంట్లోకి బ్రేక్ ఇన్ అవుతారు. ఆ కేయాస్లో వాళ్లని ఆపడానికి ఫుమీ ఏమీ గన్ని తీసుకుంటుంది, కానీ కౌంగి స్టేర్స్ మీద నుండి కిందపడి గట్టిగా దెబ్బలు తగులుతాయి. ఇంతకీ ఈ రీక్యాప్ మీకు నచ్చుతుంటే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫేవరెట్ షోస్ రీక్యాప్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రేక్ ఇన్ తర్వాత ఫుమీ రికవర్ అవుతుంది, కానీ ఆమె చెప్పే కొన్ని వింత మాటలు ఏమీ అండ్ జార్జ్ మ్యారేజ్ మీద డౌట్స్ రేస్ చేస్తాయి. ఇంకోవైపు ఐసాక్ బయటకు వచ్చి చర్చ్ డబ్బుల్ని కంట్రోల్లోకి తీసుకుంటాడు. అందరి మీద తన మెనిపులేషన్ కంటిన్యూ చేస్తాడు. కరెక్ట్గా ఇదే టైంలో డానీ అండ్ పాల్ మెల్లగా వాళ్ల మధ్య ఉన్న ఇష్యూస్ని సాల్వ్ చేసుకుని రిలేషన్షిప్ని రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇక ఇక్కడ్నుండి స్టోరీ ఇంకా సీరియస్ టర్న్స్ తీసుకుంటుంది. నవోమీ ఏమీని కన్ఫ్రంట్ చేసి రోడ్ రేజ్ ఇన్సిడెంట్లో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందని అక్యూజ్ చేసినప్పుడు టెన్షన్స్ ఇంకా పెరుగుతాయి. ఏమీ తప్పించుకోవడానికి చూస్తుంది, కానీ నవోమీ మాత్రం ఆమెని ఎక్స్పోజ్ చేయాలి అని ఫిక్స్ అవుతుంది. అప్పుడు ఏమీ డానీతో ఒక డీల్ మాట్లాడుతుంది. ఆమె డబ్బులిస్తే ఆ తప్పు మొత్తం డానీ తన మీద వేసుకోవాలి అని. దీనికి డానీ కూడా ఓకే అంటాడు. ఇంట్లో జూన్ పడే స్ట్రెస్ అండ్ టెన్షన్ చూసి ఏమీ అండ్ జార్జ్ మళ్లీ దగ్గరవుతారు. ఒకవేళ సపరేట్ అయితే పిల్లమీద ఇంకా ఎఫెక్ట్ పడుతుంది అని రియలైజ్ అయ్యి వాళ్ల మ్యారేజ్ని రీసెట్ చేయాలి అని అనుకుంటారు. కానీ సిచ్యువేషన్ ఇంకా డార్క్గా మారుతుంది. డానీ సీక్రెట్గా ఐసాక్ గురించి అథారిటీస్కి రిపోర్ట్ చేయడంతో అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇది తెలిసాక ఏమీ డానీతో చేసుకున్న డీల్ నుండి వెనక్కి తగ్గుతుంది. 8 నెలల తర్వాత చూస్తే ఏమీ కోయో హౌస్ డీల్ని ఫైనలైజ్ చేసేస్తుంది. అంటే ఇంకో 5 ఇయర్స్ ఆమె ఆ కంపెనీతో ఉండాలి. ఇంకోవైపు ఆమె మ్యారేజ్ కూడా స్టేబుల్గానే ఉన్నట్టు కనిపిస్తుంది. డానీ కూడా లైఫ్లో సెట్ అయినట్టే ఉన్నాడు. చర్చ్ ప్రేస్ టీమ్ని లీడ్ చేస్తూ ఎస్తర్తో డేట్ చేస్తూ వాళ్ల పేరెంట్స్ని కొత్త ఇంటికి రప్పించడానికి ప్రిపేర్ అవుతాడు. అన్నీ సరిగ్గా ఉన్నాయనుకునే టైంలో మళ్లీ ఏదో ఒకటి జరుగుతుంది. కానీ పైన అన్నీ సరిగ్గా ఉన్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం క్రాక్స్ అలాగే ఉంటాయి. జార్జ్ తనకి మియాతో ఎమోషనల్ అఫేర్ ఉన్నట్టు ఒప్పుకోవడంతో ఏమీ షాక్ అవుతుంది. ఇంకోవైపు డానీ ఇంకా ఐసాక్ ఇల్లీగల్ మనీ మ్యాటర్స్లోనే ఇరుక్కుని ఉంటాడు. ఇదే విషయం పాల్ మెల్లగా నోటీస్ చేస్తాడు. ఒక పార్టీలో ఏమీ అండ్ డానీ ఎదురుపడినప్పుడు మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇద్దరూ మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేసినా పాల్ని మోసం చేసిన ఆ ఫేక్ ప్రొఫైల్ వెనక ఉంది ఏమీనే అని డానీకి తెలియగానే సిచ్యువేషన్ ఘోరంగా మారుతుంది. డానీ వెంటనే పాల్కి నిజం చెప్తాడు. కోపంతో పాల్ జార్జ్ దగ్గరికి వెళ్లి నేను నీ వైఫ్తో స్లీప్ చేశాను అని ఎఫేర్ గురించి చెప్పి ఆమె మ్యారేజ్ని పూర్తిగా నాశనం చేసేస్తాడు. అదే టైంలో డానీ వాళ్ల పేరెంట్స్తో కలిసి ఇంటికి వచ్చేసరికి తన ఇల్లు మొత్తం తగలబడిపోయి ఉంటుంది. ఇంకోవైపు జార్జ్ జూన్ని తీసుకుని వెళ్లిపోవడంతో ఏమీ ఒంటరి అయిపోతుంది. ఫ్లాష్ బ్యాక్స్లో మనకు ఏమీ చైల్డ్హుడ్ గురించి తెలుస్తుంది. వాళ్ల ఫాదర్కి ఎఫైర్ ఉన్నట్టు తెలిసాక తాను ఎవరికీ నిజంగా దొరకకుండా రిజెక్ట్ అవ్వకుండా బ్రతకాలనే ఒక భయం ఆమెలో ఎలా మొదలైందో చూపిస్తారు. ప్రెజెంట్కి వస్తే ఏమీ జార్జ్కి అన్ని నిజాలు చెప్పేస్తుంది. పాల్తో ఎఫైర్ గురించి డానీ గురించి మొత్తం కన్ఫెస్ చేస్తుంది. ఇదంతా విన్న జార్జ్ పూర్తిగా దేవదీనుడై జూన్ని తీసుకుని ఆమెని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు డానీ ఆ ఇల్లు తగలబడిపోయిన విషయంతో చాలా ఇబ్బందులు పడతాడు. వాళ్ల పేరెంట్స్కి డానీ మీద ఉన్న నమ్మకం మొత్తం పోయి తిరిగి కొరియా వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అవుతారు. ఇంకా ఘోరమైన విషయమేంటంటే ఆ ఫైర్ యాక్సిడెంట్కి కారణం డానీ సొంత కన్స్ట్రక్షన్ వర్క్లోనే ఫాల్టీ వైరింగ్ అని తెలుస్తుంది.
ఫ్లాష్ బ్యాక్స్లో మనకు డానీకి పాల్ మీద ఎప్పటినుండో ఉన్న జెలసీ అంటే కళ్ళుమంట గురించి ఇంకా క్లియర్గా చూపిస్తారు. సిచ్యువేషన్స్ అన్నీ చేతి దాటిపోతున్నట్లు అనిపించి డానీ ఎడ్విన్ని కన్ఫ్రంట్ చేసినా తగలబెట్టింది అతను కాదని తెలుస్తుంది. ఫుల్ ఫ్రస్ట్రేషన్ అండ్ కోపర్తో డానీ జార్జ్ ఇంటికి ఒక గ్యాస్ క్యాన్ తీసుకుని వెళ్తాడు. జార్జ్ వెంటనే డానీ మీద గన్ పెడతాడు. ఆ స్ట్రగుల్లో డానీ అక్కడి నుండి తప్పించుకుని పరిగెడతాడు. కానీ అతని ట్రక్ వెనక జూన్ ఉన్నదన్న విషయం డానీకి తెలియదు. ఇక బయటకు వచ్చిన ఐసాక్ మళ్లీ సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకుంటాడు. జూన్ డానీ ట్రక్లో ఉండడం చూసి ఐసాక్ దాన్ని ఒక కిడ్నాపింగ్లా మార్చి ఏమీ నుండి $500,000 డిమాండ్ చేస్తాడు. వేరే దారి లేక ఏమీ అతన్ని జార్డన్ ఫాస్టర్ ఇంటికి వెళ్ళమని చెప్తుంది. అక్కడ ఉన్న వాల్యుబుల్స్ దేనికైనా సరిపోతాయని చెప్పి డైవర్ట్ చేస్తుంది. ఐసాక్, బాబీ అండ్ మైకిల్ ఆ రాబరీ స్టార్ట్ చేయగానే సిచ్యువేషన్ మొత్తం పూర్తిగా చేతి జారిపోతుంది. డానీ అండ్ పాల్ కలిసి జూన్ని సేవ్ చేయడానికి ట్రై చేసినా మళ్లీ దొరికిపోతారు. ఇంకా ఇంట్లో అయితే రచ్చరచ్చగా అయిపోతుంది. నవోమీ అండ్ జార్డన్ ఇద్దరూ పానిక్ రూమ్ వైపు పరిగెడతారు. కానీ నవోమీ భయంతో డోర్ వెంటనే క్లోజ్ చేసేస్తుంది. దీంతో జార్డన్ డోర్ మధ్యలో నలిగి చనిపోతాడు. పోలీసులు చుట్టుముట్టేసరికి ఐసాక్ ఆ తప్పు మొత్తం ఏమీ మీద వేయమని ఆమెని ఫోర్స్ చేస్తాడు. ఆ కేయాస్ మధ్యలో డానీ తమ్ముడు పాల్తో ఒక ఘోరమైన నిజం ఒప్పుకుంటాడు. నీ కాలేజ్ అప్లికేషన్స్ అన్నీ నేనే పడేసి నీ ఫ్యూచర్ని పాడు చేశాను అని. అప్పుడే గన్ షాట్స్ వినిపిస్తాయి అండ్ పాల్ చనిపోయాడేమో అని మనకనిపిస్తుంది. ఎండింగ్కి వచ్చేసరికి అన్నీ ముక్కలు ముక్కలైపోతాయి. జార్జ్ జూన్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఏమీ పూర్తిగా దేవదీనుడైపోతుంది. డానీ ఎస్కేప్ అవుతాడు. కానీ వీళ్ల మధ్య ఉన్న ఆ ఫ్యూడ్ అంటే పగ ప్రతీకారాలు మాత్రం తగ్గవు. మళ్లీ రోడ్ మీద డానీని చూసిన ఏమీ అతన్ని చేస్ చేస్తుంది. ఇద్దరూ అలా స్పీడ్గా పరిగెడుతూ లాస్ట్కి కార్తో సహా క్లిఫ్ మీద అంటే కొండ మీది కిందకి పడిపోతారు. ఆ అడవిలాంటి ప్రాంతంలో గట్టిగా దెబ్బలు తగిలి హెల్ప్ దొరికేలా లేని సిచ్యువేషన్లో మొదట్లో ఒకరినొకరు తిట్టుకున్నా తర్వాత తప్పక ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతారు. ఆకలి, అలసట అండ్ హాలుసినేషన్స్ మధ్యలో వాళ్ల మధ్య ఉన్న ఆ ఈగో వాల్స్ అన్నీ మెల్లగా కరిగిపోతాయి. ఇక్కడ వీళ్ల కాన్వర్జేషన్ చాలా డీప్గా ఉంటుంది. ఒకరి ఇన్నర్ డీమన్స్ ని ఒకరు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. మీరు ఈ ఎపిసోడ్ చూసినప్పుడు ఏమీ అండ్ డానీ అసలు ఒకరిలాంటి వాళ్లే అని మీకు అనిపించిందా? ఆ రా ఎక్స్చేంజ్లో ఇద్దరి మధ్య ఉన్న ట్రామా, ఇన్సెక్యూరిటీస్ అండ్ సెల్ఫ్ హేట్రెడ్ అన్నీ బయటకు వస్తాయి. ఒకరి మీద ఒకరికి ఉన్న కోపమంతా అసలు వాళ్ల సొంత పెయిన్ అండ్ ఎవరైనా నన్ను అర్థం చేసుకుంటే బాగుండు అనే తపన నుండి వచ్చిందే అని రియలైజ్ అవుతారు. ఫస్ట్ టైం ఒకరి సిచ్యువేషన్ని ఒకరు ఎంపథైజ్ చేసుకుని ఒక వింతైన పీస్ని ఫీల్ అవుతారు. మార్నింగ్ అయ్యేసరికి ఎలా అయితే అలా బ్రతికి తిరిగి సివిలైజేషన్ వైపు వస్తారు. ఇంక వీళ్ల గొడవ అయిపోయింది, ఇద్దరి మధ్య అంతా సెట్ అయింది అనుకునే లోపే రియాలిటీ గట్టిగా కొడుతుంది. జార్జ్ అక్కడికి వచ్చి సిచ్యువేషన్ని తప్పుగా అర్థం చేసుకుని డానీ ఏమీని ఏదో చేస్తున్నాడనుకుని డానీని కాల్చేస్తాడు. లాస్ట్ సీన్లో డానీ హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యలో ఉంటాడు. ఏమీ అతని పక్కనే కూర్చుని అసలు ఎక్కడ మొదలై ఎక్కడిదాకా వచ్చింది అని తలుచుకుని పూర్తిగా బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఇక అసలు తప్పు ఎవరిది? ఇది చాలా పెద్ద డిబేట్. నిజానికి ఇద్దరి సైడ్స్లో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. డానీ సైడ్, డానీ చాలా పువర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాడు. పేరెంట్స్ డ్రీమ్ని నిలబెట్టలేక తమ్ముడు తనని వదిలేసి వెళ్తాడనే భయంతో చాలా తప్పులు చేశాడు. అతడు సూసైడ్ చేసుకుందామనుకునే లెవెల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఈ రోడ్ రేజ్ మొదలైంది. ఏమీ సైడ్, ఏమీ దగ్గర డబ్బు, స్టేటస్ అన్నీ ఉన్నా ఆమె మెంటల్ హెల్త్ మాత్రం చాలా బ్యాడ్గా ఉంది. చైల్డ్హుడ్ డ్రామాస్ అండ్ ఎవరూ నన్ను యాక్సెప్ట్ చేయరు అనే ఇన్సెక్యూరిటీస్ వల్లే ఆమె ఇంత పెట్టీగా బిహేవ్ చేసింది. మై టేక్, టెక్నికల్గా డానీనే ఫస్ట్ ఏమీ బాత్రూంలో పీ చేసి గొడవని పర్సనల్గా మార్చాడు. కానీ ఏమీ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి ఫేక్ ప్రొఫైల్స్తో అతని లైఫ్ని, అతని తమ్ముడి లైఫ్ని డిస్టర్బ్ చేసింది. చూస్తే ఇద్దరిది ఈక్వల్ తప్పే అనిపిస్తుంది. ఇద్దరూ తమ లోపల ఉన్న ఎంప్టీనెస్ని ఫిల్ చేసుకోవడానికి వేరే వాళ్ల మీద కోపం చూపించారు. ఫైనల్గా లాస్ అయింది మాత్రం ఇద్దరి ఫ్యామిలీసే. మీరేమంటారు? డానీ ఆ ఫ్రస్ట్రేషన్లో చేసిన పనులెక్కువ తప్ప, లేకపోతే అన్నీ ఉన్నా ఏమీ చూపించిన ఆ పెట్టీనెస్ ఎక్కువ తప్ప?